భారతదేశంలో న్యాయ వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఒకవైపు రాష్ట్రపతిని, మరోవైపు ఎన్నికల కమిషన్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుందని ఆరోపించారు. సెంటర్ నుంచి నామినేట్ అయిన గవర్నర్లు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతామన్నారు నారాయణ. భారతదేశం న్యాయ వ్యవస్థ వీరాభిమానులాగా ఫైట్ చేస్తాం. అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతున్న గట్టి విశ్వాసం రాకూడదు. ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్ లో పెట్టుకున్నారు, ఈసీని గ్రిప్ లో పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు, సిబిఐని గ్రిప్ లో పెట్టుకున్నారు. జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తాం. ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ని శాసిస్తా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఓపెన్ గానే అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. మరోవైపు అన్ని గవర్నర్స్ కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ తప్ప వీటి అన్ని రాష్ట్రాలు దాడి చేస్తున్నారు. ఇవన్నిటి మీద జ్యుడిషియరీ కూడా ఫైట్ చేస్తాం. ఎలక్టెడ్ గవర్నమెంట్ ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అవసరం అనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, సిబిఐ వీళ్ళు 4 మింగేశారు. ఇంకా 5 మాత్రం మిగిలింది. అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా డౌన్ స్టేజ్ లో చాలా బలంగా ఉంది. అంత ఈజీ కాదు. బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఈ విషయంలో ఒక క్రైసిస్, సెంట్రల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం కూడా ఒక త్రాటిపై రావాల్సిన అవసరం ఉంది. దీని గురించి మేము చర్చిస్తున్నాం. రేపు సెప్టెంబర్ 22 జరిగేటువంటి జాతీయ మహాసభ చండీగఢ్ లో దీని చర్చించి బ్రాడ్ బేస్డ్ గా యాంటీ బీజేపీ ఫ్రెండ్ బలపరచడానికి ఉపయోగపడే